హలో వ్యూవర్స్, ఈరోజు పిల్లల కోసం నేను స్నాక్స్ చేయాలనుకుంటున్నానండి. ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. చాలా సింపుల్గా ఈజీగా 2-3 రోజుల్లో వచ్చేటట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా శనగపిండిని తీసుకున్నానండి. ఒక 1/2 kg అంతవరకు తీసుకున్నాను. మీరు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు అనమాట. క్వాంటిటీ అనేది ఏం లేదు, మనకు నచ్చినంత మనం తీసుకోవచ్చు. అలాగే ఉప్పు కారాలు కూడా మన టేస్ట్కి తగినంత తీసుకోవాలి. రెండింటిని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత వాటర్ పోసి ఇలా లూజ్గా కలుపుకోండి, గట్టిగా కలుపుకోకూడదు. కొంచెం లూజ్గా కలుపుకుంటే వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కొంచెం జారుడు లాగానే కలుపుకోండి. ఇక్కడ మురుకుల కోసమని నేను ఇది తీసుకున్నానండి. మురుకుల పీటలో పెట్టేసుకొని మనం రెడీ చేసేసుకోవాలి. సన్నసేవు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనెని హీట్ చేసుకోవాలండి. ఇలా సన్నసేవుని అయితే రెడీ చేసేసుకోవాలి. మనం కలుపుకున్న పిండిని అంతా కూడా ఇలా సన్నసేవులాగా వేసేసుకోవాలన్నమాట. మరీ రెడ్గా వేయించకూడదు. మీడియం రెడ్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేసుకోవాలన్నమాట. రెండు వైపులా కూడా వేయించుకొని ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. మరీ ముదురు రంగులోకి రావద్దండి. ఇవి చల్లారిన తర్వాత ముదురు రంగులోకి వచ్చేస్తాయి. అందుకే మీడియం కలర్ రాగానే తీసేసుకోవాలన్నమాట. ఎక్కువ వేయించకూడదు, టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. మీడియం కలర్ వచ్చేలాగా వేయించుకుంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అటుకలని ఒక జల్లీలో తీసుకొని ఇలా వేయించుకుంటున్నానండి. మనం అందులో వేసి తీసుకునేదానికంటే ఇందులో పెట్టేసుకొని ఇలా అటు ఇటు అనుకుంటే మనకి ఈజీగా బయటికి వచ్చేస్తాయి అన్నమాట. అటుకులన్నీ కూడా పొంగి వచ్చేస్తాయి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసేసుకోవచ్చు. అలాగే పల్లీలను కూడా అదే ప్రాసెస్లో వేయించుకుంటున్నానండి. మనం గరిటెతో తీసిన దానికంటే ఇలా జలీలో వేయించుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్గా వేయించుకోవచ్చు. అలాగే కరివేపాకును కూడా వేయించుకుంటున్నాను నేను. మనం ప్రిపేర్ చేసినవన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నానండి రెడీగా. ఇప్పుడు మిక్చర్ చేసేయడం అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి సన్నసేవు ఉంది కదా, దాన్ని అంతటిని కూడా ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసేసుకోవచ్చు అండి. వీటిని సపరేట్గా కూడా పిల్లలకి ఇవ్వచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. మనం తీసుకున్న వాటిని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ ఉంటే చిన్న చిన్న ముక్కల్లాగా అవుతాయి అన్నమాట. చూసారు కదా, మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత చిన్న ముక్కలు చేసుకోవచ్చు. అటుకులను కూడా అందులో వేసేసుకుంటున్నాను నేను. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మిక్చర్ని అయితే రెడీ చేసుకోవచ్చు అండి. బయట కొనే పని లేకుండా లో ఖర్చులో మనం ఇలా చేసేసుకోవచ్చు అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, హెల్తీగా ఉంటుంది కూడా. బయట ఎలాంటి నూనెలు వాడతారో మనకు తెలియదు కదా. ఇలా చేసుకుంటే మనకు హ్యాపీగా ఉంటుంది, పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలను, కరివేపాకును అన్నింటినీ ఇలా వేసేసుకుంటున్నాను. అలాగే పుట్నాలు కూడా వేసుకుంటున్నానండి, టేస్టీగా ఉంటుంది కదా. చూసారు కదా, బయట కొన్నట్లే మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకున్నాను. అలాగే కారం కూడా వేసేసుకుంటున్నాను. మనం ఎంతైతే తింటామో అంత వేసుకుంటే సరిపోతుంది. వీటన్నింటినీ కలుపుకోవాలన్నమాట. గరిటతో కానీ చేతితో కానీ కలపకుండా ఇలా గిన్నెని పైకి కిందికి అన్నట్లయితే అన్నీ కూడా ఈక్వల్గా కలిసిపోతాయి. చూసారు కదా ఎలా కలిసిపోయాయో. అందులో ఉండే కరివేపాకుని చేత్తో చిదుముకోవాలండి. అలా అయితే పిల్లలు తినేస్తారనమాట. ఇలా సపరేట్గా ఉంటే మాత్రం వాళ్ళు ఏరేస్తూ ఉంటారు. అలా వేరేయకుండా మనం అందులో ఉన్న కరివేపాకును ఇలా స్మాష్ చేసుకున్నట్లయితే మిక్చర్కి అంతా కూడా అంటుకుపోతుంది. డైరెక్ట్ అలాగే తినేస్తారు. హెల్త్కి కూడా చాలా మంచిది కదా కరివేపాకు అనేది. టేస్టీ మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.